हाय फ्रेंड्स, वेलकम टू माय रिव्यूज़। मेरा नाम पवन है एंड हैप्पी मंडे है। సో ఎవరైతే ప్రోమో 1 చూడలేదో వీళ్ళు చూసి వచ్చింది గ్యాప్లో ఏమనిపించిందో చెప్పండి. అందులో ఎవరెవరు గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు, ఎవరెవరు కన్నింగ్గా కనిపిస్తున్నారు, అండ్ బీబీ ఎడిటర్ మాయ అందులో చూపించిన దాని ప్రకారం ఎవరు బెడ్ మీద నుంచి కింద పడ్డారు. కరెక్ట్గా చూస్తే 4-5 పడిపోయారు. సీక్వెన్స్ మిస్ అయినా కూడా సీక్వెన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మీరు కరెక్ట్గా ముందుకి వెనక్కి తీసుకెళ్తే. సో ఆ 5 ఎవరు, బెడ్ మీద ఉన్నది ఎవరు, బెడ్ మీద ఆడుతున్న గ్రూప్ గేమ్ ఎవరు, చివరికి నామినేషన్స్లోకి వచ్చింది ఎవరు, రాముకి ఆ స్పెషల్ పవర్ ఏంటి, ఈసారి నామినేషన్స్లోకి వస్తే ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది, ఈసారి సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా, ఇవన్నీ సుత్తు లేకుండా లాగ్ లేకుండా మాట్లాడుకుందాం, ఓకేనా. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. నిన్న 50,000 అయింది. మొదలు పెడదాం మన ప్రయాణాన్ని, ఓకేనా. సో ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో చేయండి, మై రివ్యూస్ అఫీషియల్. అందులో త్వరగా అప్డేట్లు పెడతా, ఇలా నామినేషన్ లిస్టులు లీకులు గీకులు అని నేను. సో ఇది చాలా మంచి టాస్క్ యాక్చువల్గా. ఈ టైంలో ఇలాంటి టాస్క్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాగార్జున గారు నిన్నే చెప్పారు బాండ్లు బ్రేక్ చేయాలి అని చెప్పి. కొన్ని కైండ్ ఆఫ్ టాస్క్లు పెట్టినా వీళ్ళు అక్కడ కూడా డిప్లొమాటిక్గానే ఆడారు. సెంట్ బాటిల్, పర్ఫ్యూమ్ బాటిల్, బొక్కాడియా బాటిల్ అన్నీ తెచ్చుకొని. సో ఇక్కడ దొబ్బదు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఎవడో ఒకడే మిగులుతాడు, ఒకడికే వస్తుంది ఇమ్యూనిటీ అలా అనుకున్నాం. కానీ అది ఒకడికి వచ్చేలా లేదు. అలా ఒకళ్ళకి వచ్చినట్టు పెట్టుంటే హైలైట్ అవుదును. బట్ వీళ్ళు అలా పెట్టలేదనే టాక్. అండ్ నామినేషన్ ప్రక్రియ ఇంకా అవ్వలేదు, ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అవ్వవు. ఈరోజు ఎపిసోడ్లో మీకు రాదు, ఇది కంటిన్యూషన్. సో నామినేషన్ లిస్ట్ కంప్లీట్గా ఇదే అని చెప్పడానికి కూడా ఎవరిదో ఉండదు. బట్ యాజ్ ఆఫ్ నో చివరి వరకు వచ్చింది లిస్ట్ ఇది. అది మారొచ్చు, మారకపోవచ్చు. సో ఆ లిస్ట్ కూడా చెప్తా ప్రోమో అనాలిసిస్ అయిపోయిన తర్వాత చెప్తా ఇదని. బట్ అది ఫైనల్ లిస్ట్ అయితే కాదు, ముందుగానే హెడ్సప్ ఇస్తున్నాను. ఈ టాస్క్ రకరకాలు ఎలా చెప్పాలి. సీజన్ 2లో కారు టాస్క్ ఉంటుంది. కారులో ఉండి ఎవరంతసేపు ఉంటారో తర్వాత కొట్టుకొని అనుకుని బయటకు వచ్చేయాలి. మొన్న సీజన్ 8లో కూడా ఒక టైప్ ఆఫ్ టాస్క్ పెట్టారు. అండ్ సీజన్ 4లో పడవ టాస్క్ పెట్టారు. ఇక్కడ కూడా అంతే, ఎవరు అన్వర్తియో వాళ్ళకి రీజన్స్ చెప్పి దింపియాలి. సో అక్కడ అంత స్మూత్గా ఎవడో దింపడు. సో అండ్ వర్తీ రీజను అన్వర్తీ రీజన్ బేసిస్ మీద కూడా వెళ్ళేటట్టు ఏం అనిపించదు. ముఖ్యంగా ఇది గ్రూప్గానే ఆడతారు, గ్రూప్ని ఎక్స్పోజ్ చేయడం కోసమే. ఇందులో నాకు ప్రథమంగా కనబడిన గ్రూప్ ఏంద్రా అంటే అది తప్ప రైట్ కాసేపు పక్కన పెడదాం. లైవ్ చూసాక పవన్ కళ్యాణ్, శ్రీజ ఒక మినీ గ్రూప్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళిద్దరు ఒక జట్టులా ఉన్నారు. ఇంకోటి వచ్చేసరికి తనూజ అయితే కేర్ ఫ్రీగా రిలాక్స్డ్గా ఉంది, కానీ దిగిపోయింది ఒక వేరే కారణంలో దిగిపోయిందంట. సో తనూజ, భరణి అండ్ ఎమాన్యుల్ వీళ్ళు ఒక జట్టు ఆరు గ్రూప్లో ఉన్నారు. మధ్యలో చిన్నగా వచ్చిన వాళ్ళు పోయారు, లైక్ రితు వీళ్ళందరూ. సో వీళ్ళు 5 గ్రూప్ ఆడారు. ప్రోమో ప్రకారం నాకు వచ్చిన లీకుల ప్రకారం వీళ్ళు గ్రూప్ ఆడారు. బట్ మర్ణిమాయికి ఏదో వచ్చిందంట, తనూజ గారికి ఏదో పోయిందంట, అది మాట్లాడదాం. అండ్ సీక్వెన్స్లో ఎవరెవరిని తీసారో కూడా మాట్లాడదాం. ఇప్పుడు ప్రోమో అండ్ హైలైట్ ఆఫ్ ద ప్రోమో మర్చిపోయింది హైలైట్లో చెప్పడం. జమ్ము శ్రీజ మామూలుగా రిప్లై అవ్వలేదు. ఆ రిప్లై మాస్ లెవెల్ రిప్లై అనిపించింది. దివ్య గారు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ దమ్ము శ్రీజ గారు చెప్పిన పాయింట్ ఇంకా కరెక్ట్ కదా. సో పర్ఫెక్ట్ రిప్లై అనిపించింది, మాస్ రిప్లై అనిపించింది. చూడాలి లైవ్లో ఎంత కొట్టుకుసేస్తారు. బేసిక్గా ఇంకా లైవ్లో ఇంకా నిద్ర లెగిసిన వెంటనే వాళ్ళు రమ్మని అనౌన్స్మెంట్ ఇస్తారు తప్ప వెంటనే టాస్క్ స్టార్ట్ చేయరు. టాస్క్ స్టార్ట్ అయ్యేసరికి 5-6 అయిపోద్ది. ఈరోజు మధ్యలో డిస్కషన్లు ఉంటాయి, నామినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోవచ్చు, ఎవరిని వేద్దాం ఇది అన్నట్టు, ఆరు ఈసారి ఏం టాస్క్లు పెడతారో అని చెప్పి. అంతే తప్ప లైవ్లో ఆ బెడ్ టాస్క్ జరిగేసరికి ఈజీగా 5-6 అయిపోతుంది. అదైతే ఫిక్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకా లెగలేదు. నేను రికార్డింగ్ పెట్టాను ఎందుకైనా మంచిదని చెప్పి. మార్నింగ్ సాంగ్ కూడా రాలే. సో కాన్సెప్ట్ ఏంద్రా అంటే ఫస్ట్ వీళ్ళందరినీ పిలుస్తారు. ఈసారి నామినేషన్స్ ఇది అది అని చెప్పి వాళ్ళిద్దరూ ఫ్లోర్ ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నారు కదా, ఆమెను ఇగ్నోర్ చేస్తే, రాముని ఇగ్నోర్ చేస్తే 10 మంది. సో ఈసారి నామినేషన్ ప్రక్రియ అని చెప్పి అయిపోయిందని చెప్పి అది సొల్లు. తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ లాస్ట్ టైం కూడా పెట్టారు కదా, నామినేషన్ ముందు ఇమ్యూనిటీ టాస్క్. అందులో 2 సేవ్ అయ్యారు, తర్వాత నామినేషన్ గురించి పెట్టారు. అలాగే ఈసారి ఇమ్యూనిటీ టాస్క్ కోసం అని చెప్పి అది పెద్ద బెడ్ పెట్టారు కదా, ఆ బెడ్ మీద వీళ్ళందరూ కూర్చొని 1 by 1 దింపాలన్నమాట రీజన్స్తో. వీళ్ళకి ఎందుకు ఇమ్యూనిటీ ఉండకూడదు అనే బేసిస్లో. సో అలా బేసిస్లో ఈ గ్రూప్స్ అయితే గట్టిగా ఫామ్ అయ్యాయి. సో అది ఆడియన్స్ చూస్తారు, ఏ గ్రూప్ ఎవరికి ఫేవరిజం చూపించిందా అనేది లైవ్ చూసి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నేను ప్రోమో చూసి మొత్తం డిసైడ్ చేసి
ఎందుకు కిసిడి చేయాలనిపించలేదు. బట్ నాకు అనిపించింది కళ్యాణ్ శ్రీజ ఒక గ్రూపు, భరణి ఇమాన్యుల్ తనుజ ఒక గ్రూపు, అండ్ వీళ్ళ గ్రూప్కి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది అని నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఎవరో టచ్ చేసుకోవట్లేదు. బట్ భరణి గారిని అయితే చివరికి ఎలాగోలాగా పంపించారు. బట్ ఆయన సేవ్ అయ్యాడు అని కూడా టాక్ వస్తుంది, మాట్లాడదాం. సో ఫస్ట్ చూపించింది రితునే అటాక్ చేసినట్టు చూపించారు, కానీ రితుని అటాక్ చేయకుండా పక్కనున్న సంజన గారిని ఫస్ట్ వేసేసారు. ఈమెకి అసలు ఇమ్యూనిటీ బొక్క అని చెప్పి. సో ఫస్ట్ ఎగిరిపోయింది ఆమె. సెకండ్ ఎగిరిపోయింది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సుమన్ శెట్టి గారు లేపేశారు. మీరు ఆల్రెడీ నామినేషన్స్లో లేరనో, లేకపోతే ఇంకేమనో, లేకపోతే మీకు ఓట్ బ్యాంక్ ఉందనో, ఇట్స్ టైమ్ టు గో ఇన్ టు నామినేషన్స్ అని దింపేశారు. సెకండ్. మూడోది వచ్చేసరికి దివ్య నిఖితకి ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ 3 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది. సో ఇంకా చాలు, ఇంకా దిగండి అని చెప్పి ఆ ఒక్క పాయింట్ మీద అదే అంటారు. మీకు ఎవరికి ఏం పాయింట్ లేవా, దమ్ము లేదా, మీరు ఆ బాండ్ల కోసం ఇవన్నీ నా మీద చేస్తున్నారా, దమ్ముంటే మీరు చేసుకుని అంటే, మరి బాండ్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, బర్నీ గారు ఎందుకు నీ దగ్గరికి రాలేదని చెప్పి మామూలుగా రిప్లై ఇవ్వలేదు. సో దాని ప్రకారం ఏంటంటే బర్నీ గారు పెద్ద కూతుర్ని అటాక్ చేయట్లేదు, చిన్న కూతుర్ని అటాక్ చేయలేదు. ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసిన శ్రీజ, మావే బాండ్లు కాదు నీది కూడా బాండ్లే, సో వద్దు అన్నట్టు మాస్ రిప్లై ఇచ్చినట్టు అనిపించింది. సో అదంతా అయిపోయిన తర్వాత దివ్య గారిని పడేయడం మనం చూసాం. సో మూడో పర్సన్ ఎవరు, దివ్య నిఖిత ఎగిరిపోయారు. సో ఆవిడకి కూడా ఇమ్యూనిటీ కోల్పోయారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇద్దరు సంచాలకులు అక్కడ, ఫ్లోరా ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి, ఇంకోటి రాము. సో 5 బయట ఉన్నట్టు. ఇంకెంతమంది ఉన్నారు లోపల 5. ఈ 5లో మనకు అలా చూపించారు, కానీ రితుని పడిపోయినట్టు. రితు కంటే ముందే డెమాన్ పవన్ పడిపోతాడు. యాక్చువల్గా డెమాన్ పవన్ బర్నీ పడిపోతే ఫస్ట్ పడిపోయిన వాళ్ళకే మనం రిమూవ్ చేస్తానని రూల్ పెట్టుకున్నట్టున్నారు. సో డెమాన్ పవన్ పడిపోయాడని ఆయన రాము చెప్తాడు. బట్ డెమాన్ పవన్ ఏం చెప్తున్నారు అంటే, లేదు బర్నీ కూడా పడిపోయాడు, కావాలంటే రికార్డ్ చూసుకుని ఫుటేజ్ చూసుకుని అన్నారు. అది మనం లైవ్ చూసి డిసైడ్ అవుతుంది. సో 4వ పర్సన్ ఎవరు, డెమాన్ పవన్. 5 వచ్చేసరికి ముందు చూపించాడు బీబీ మాయ స్క్రీన్ ప్లేలో రితు కూడా పడేశారు. సో రితు కూడా బయటకు వచ్చింది. సో ఓవరాల్గా 5 బయటకు వచ్చారు ప్రోమో ప్రకారమే. అంటే ఉన్నది 12 మంది, 2 గేమ్ ఆడట్లేదు, బెడ్ మీద 10 మంది, ఆ 10 మందిలో 5 వచ్చేసారు. ఇంకెంతమంది మిగిలిన 5, సింపుల్ ఈజీగా డీకోడ్ చేయడం. సో కిందకు వచ్చిన 5 ఎవరు, సంజన, సుమన్ శెట్టి, దివ్య నిఖిత, డెమాన్ పవన్, రీతు చౌదరి 5 ప్లస్ ఫ్లోరా గారు ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నారు 6. సో ఈ 6 అక్కడ ఉన్న 5 ఎవరు, టీములు శ్రీజ, పవన్ కళ్యాణ్ ఒక టీము, తనూజ, భరణి, ఇమాన్యుల్ 5. టాక్ ప్రకారం ఏందిరా అంటే వాళ్ళ పైన ఉన్న 4 సేఫ్గా ఉన్నారు. ఆ 4 ఎవరో చెప్తాను చూడండి. శ్రీజ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ అండ్ రాము కెప్టెన్ కాబట్టి 4. ఒక సోర్స్లో వస్తుంది ఏందిరా అంటే బర్నీ గారు కూడా సేఫ్లో ఉన్నారు. ఎలారా అంటే తర్వాత తనూజ పడిపోద్ది, తనూజ బయటకు వచ్చేస్తుంది, భరణి బయటకు వచ్చేస్తాడు. సో బట్ రాముకుని పవర్ ప్రకారం రాముకు ఒక పవర్ ఇస్తారు కెప్టెన్ కాబట్టి, ఆయన రీప్లేస్ చేసినప్పుడు తనూజ ఇలాగా నామినేషన్స్లోకి వస్తుంది, ఇమ్యూనిటీ కోల్పోతుంది, మనోడు ఇమ్యూనిటీలోకి వెళ్తాడు. అప్పుడు ఎంతమంది సేవ్ అయినట్టు, 4 సేవ్ అయినట్టు. పవన్ కళ్యాణ్, శ్రీజ, ఇమాన్యుల్, భరణి, రాముతో కలిపితే 5. సో ఈ 5 తప్ప మిగిలిన 7 మంది ఏమంటారు ఇమ్యూనిటీ రాలేదు అని ఇది ఒక లిస్ట్. సో ఓవరాల్గా నేనేమనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు ఈ 4 to 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా ఫైనల్ కాదు, వీళ్ళు కూడా ఎలాగోలా లాగుతారు. ఎందుకురా అంటే మినిమమ్ నేను అనుకోవడం ఒక 8 నుంచి 9 మందిని నామినేషన్స్లోకి తెస్తారనిపిస్తుంది. ఆ ఇమ్యూనిటీది ఏదైతే జరిగిందో అది నాకు తెలిసి ఇంకా ప్రాపర్ అప్డేట్ రాలేదు, కానీ ఇంకా ఫర్దర్ లెవెల్లో ఇల్లు ఉంటుంది. అంతమంది బెడ్ మీద ఉంచరు నాకు తెలిసినంత ప్రకారం. అక్కడ ఇంకా చివరి వరకు ఇల్లు ఉంటుంది. వర్షం పడిందంట, సో బెడ్ కాన్సెప్ట్ అంతా తీయడం చాలా జరిగిందంట, టెక్నికల్ ఛాలెంజెస్ చాలా వచ్చాయంటే. సో నాకు తెలిసి ఇది ఫైనల్ లిస్ట్ కాదు, 1-2 ఇమ్యూనిటీ వస్తుంది, మిగిలిన వాళ్ళందరూ బయట ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ లాగే 2కి ఇమ్యూనిటీ వచ్చింది అనుకోండి, సో రాముని తీసేస్తే ఎంతమంది ఉంటారు, ఇంకాను 9 మంది ఉంటారు. సో 9 మంది నామినేషన్స్లో ఉంటారనిపిస్తుంది. ఎందుకురా అంటే డబుల్ ఎలిమినేషన్ ఉంది ఈ వీక్, 100 కాదు 200%, 1000% డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ October 11 శనివారం వస్తారు, మనకు అది ఆదివారం చూపిస్తారు. సో ఆల్మోస్ట్ చాలామంది వేవీలు కూడా అయిపోయాయి. సో వీళ్ళు డబుల్ ఎలిమినేషన్ ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు. మిడ్ వీక్ ఎవిక్షన్ థర్స్డే చేస్తారా, ఒక పర్సన్ పంపి సాటర్డే ఒక పర్సన్ పంపుతారా, లేకపోతే సాటర్డే రోజు 2 పంపుతారా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు కూడా ఈసారి 2 లేడీస్ని పంపుతారా. అండ్ ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను అనుకోవడం
ముగ్గురు కామనర్లు వెళ్ళిపోయారు బ్యాక్ టు బ్యాక్. ఇంకొక కామనర్ని పంపుతారా అంటే కూడా క్వశ్చన్ మార్క్. సో ఫ్లోరా సైని గారు హై ఛాన్స్ ఎలిమినేట్ అయిపోవడానికి. ఇంకొక పర్సన్ ఐదర్ ఇందులో చూసిన దాని ప్రకారం ఐదర్ దివ్య నిఖిత గారు అయినా వెళ్ళిపోవచ్చు ఆర్ సుమన్ శెట్టి అయినా ఎలిమినేట్ చేసేయచ్చు. వెరీ హై ఛాన్స్. సో చూడాలి ఓవరాల్గా నామినేషన్స్ లిస్ట్ ప్రకారం వాళ్ళు ఏం కాల్ తీసుకుంటారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఇంకా దివ్య నిఖితతో ప్రాబ్లం అంటే ఓట్లు పడలేదు అనుకోండి, దివ్య నిఖిత గారు కూడా వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. సో ఈసారి నామినేషన్స్ చాలా క్రేజీగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి అసలు మనకు తెలియదు బర్నీ గారు ఓటింగ్ ఎలా ఉందో. ఏమో బర్నీ గారు ఓటింగ్ లేక బర్నీ గారు అయినా ఎలిమినేట్ అయిపోవచ్చు సడన్గా. సో అలా క్రేజీగా ఉండబోతుంది. సో ఈసారి ఎవరు నామినేషన్స్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో చెప్పండి. డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, హౌస్కి సెట్ అవుతుంది అనుకుంటున్నారో కూడా బలంగా చెప్పండి. ప్రోమో చూసిన తర్వాత మీకు ఎవరి గేమ్ ప్లే బాగా అనిపించింది, ఎవరిది గ్రూప్ అక్కడ గ్రూపే ఆడారు, ఆ గ్రూప్లో ఏ గ్రూప్కి మీరు సపోర్టో కూడా కామెంట్ చేయండి. కుదిరితే లైవ్ అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని వీక్షించండి. మిడ్ నైట్ రివ్యూ కూడా చేశారు, బాగా వచ్చింది. అది కూడా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, మంచి కంటెంట్ ఉంది. సభకు నమస్కారం, ధన్యవాదాలు.